వెల్కమ్ టు కీటాక్స్. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇప్పటికే హై వోల్టేజ్. దేశమంతా టీవీ సెట్ల ముందు కూర్చుని ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ గా చూడడం మనకి సర్వసాధారణం అయిపోయింది. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల్లో ఉండే హై వోల్టేజ్ గానీ, ఆ టెంపర్మెంట్ గానీ, ఆ టెన్షన్ గానీ, అన్నిటికీ మించి పోటాపోటీ ఫైటింగ్ స్పిరిట్ గానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కనబడుతున్నది లేదు. ఎక్కడైనా సరే వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఇండియా డామినేట్ చేయటం అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా గత 20-25 ఏళ్లుగా ఇండియా డామినేషన్ వన్ సైడ్ గా ప్రతి మ్యాచ్ లోనూ గెలుస్తున్న సందర్భాలు చాలా వరకు కనబడుతున్నాయి. అసలైన ఇండియా పాకిస్తాన్ ఫైట్ అంటే బహుశా 2000 సంవత్సరానికి ముందు జరిగిన మ్యాచ్లు గుర్తొస్తూ ఉంటాయి. ఏ ముహూర్తాన 2003లో గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా పాకిస్తాన్ వెళ్ళి అటు టెస్టులు ఇటు వన్డే సిరీస్లు వన్ సైడెడ్గా గెలుచుకొచ్చిందో ఆ తర్వాత నుంచి ఇక డామినేషన్ అనేది కాంక్రీట్ వేసినట్టుగా సిమెంట్ అయిపోయింది. అంతకు ముందైతే పరిస్థితి వేరు. పోటాపోటీ మ్యాచ్లు, పాకిస్తాన్ బలం, బౌలింగ్ ఎఫెక్ట్, టీమిండియాని కంగారు పెట్టే ఆ తీరు, ప్రతి సీను ఒక క్లైమాక్సే అన్నట్టుగా సాగే మ్యాచ్లు ఇప్పటికీ చాలా మంది గుర్తున్నాయి. బహుశా ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు అలాంటి మ్యాచ్ గురించే మీతో చెప్పబోతున్నా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. (1998) సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్. బంగ్లాదేశ్ కి స్వతంత్రం వచ్చి 25 ఏళ్లైన సందర్భంగా ట్రై సిరీస్ జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా 3 ట్రై సిరీస్ ఆడాయి. బెస్ట్ ఆఫ్ ద 3 ఫైనల్స్. పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఫైనల్స్. అప్పటికే 2 ఫైనల్స్ అయిపోయాయి. ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచింది, ఇంకో మ్యాచ్ లో ఇండియా గెలిచింది. లాస్ట్ మ్యాచ్ ఎవరు గెలిస్తే ట్రోఫీ వాళ్ళదే. ఇంత ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ లో ప్రధానమైన బౌలర్లు, అప్పటికి నిప్పులు చెరిగే బౌలర్లుగా పేరున్న వసీం అక్రమ్, వకార్ యూనిస్ లేరు. కెప్టెన్ మొయిన్ ఖాన్ కూడా లాస్ట్ మినిట్ లో తప్పుకున్నాడు. రషీద్ లతీఫ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ బరిలో దిగింది. పేస్ బౌలర్లు లేకపోయినా టాప్ ఆర్డరు, బలమైన మిడిల్ ఆర్డరు, ఢాకాలో స్పిన్ కండిషన్స్ లో సక్లైన్ ముస్తాక్, అక్యూబ్ జావేద్ లాంటి స్పిన్నర్లు పాకిస్తాన్ కు ఉన్నారు. అజర్ మహమూద్ లాంటి ఆల్రౌండర్లు ఉన్నారు. అప్పటికే టీమిండియా మీద వరల్డ్ రికార్డ్ స్కోర్ కొట్టిన సయీద్ అన్వర్ ఓపెనర్ గా ఉంటే, బంతి దొరికితే చాలు బాదడానికే పుట్టినట్టుగా కనిపించే షహీద్ అఫ్రీది ఉండనే ఉన్నాడు. ఇక మ్యాచ్ మొదలైంది. మొదలు కాగానే సయీద్ అన్వర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్రహ్మాండమైన టచ్ లో కనిపించాడు. 27 సంవత్సరాల కిందట 100కు పైగా స్ట్రైక్ రేట్ తో 140 రన్స్ చేశాడు ఓపెనర్ సయీద్ అన్వర్. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఇజాజ్ అహ్మద్ కూడా సెంచరీ చేశాడు. ఇంజమాముల్ హక్ లాంటి బ్యాట్స్మెన్ కి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా వీరిద్దరే ఆడేశారు. 314 రన్స్ టార్గెట్ ని టీమిండియాకి సెట్ చేసింది పాకిస్తాన్. ఆ రోజుల్లో 300 స్కోర్ దాటితేనే నోరు ఎళ్లబెట్టే పరిస్థితి. అలాంటిది ఏకంగా 314 స్కోరు పాకిస్తాన్ మీద చేజ్ చేయటం. ఇక టెన్షన్ మామూలుగా లేదు. టీమిండియా బ్యాటింగ్ దిగింది. T20ల పేరు కూడా తెలియని ఆ రోజుల్లోనే సచిన్ ఉతికిన ఉతుకుడికి స్టేడియం హోరెత్తిపోయింది. 170 స్ట్రైక్ రేట్ తో 40+ రన్స్ చేశాడు సచిన్ టెండూల్కర్. మరో ఓపెనర్ గంగూలీ అవతల పక్క నిలకడగా ఆడుతుంటే, కెప్టెన్ అజరుద్దీన్ అనూహ్యంగా రాబిన్ సింగ్ ని వన్డౌన్లో దింపాడు. రాబిన్ ఎప్పుడు లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఆడే ఆల్రౌండర్. అలాంటిది టాప్ ఆర్డర్ లో వన్డౌన్ లో దింపాడు. రాబిన్ సింగ్ బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాడు. 80+ రన్స్ చేశాడు. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో రాబిన్ అవుట్ అయిన తర్వాత అజర్, జడేజా, సిద్ధు ముగ్గురు అయిపోయారు. ఆ తర్వాత సెంచరీ చేసి నీరసపడిపోయిన గంగూలీ కూడా అవుట్ అయ్యాడు. 7 వికెట్లు పడిపోయినాయి. హై స్కోరింగ్ గేమ్ లో 2 ఓవర్ల కోత పడింది. 48 ఓవర్లోనే టార్గెట్ చేజ్ చేయాలి. ఆ తర్వాత ఇక నయన్ మోంగియా ఒక్కడే కనిపించాడు. కొద్దో గొప్ప బ్యాటింగ్ తెలిసిన వాడు. అప్పటికే 6 వికెట్లు పడిన తర్వాత మోంగియా ఉన్నాడు కదా, కొట్టాల్సిన స్కోర్ తక్కువే ఉంది కదా, 290 వరకు వచ్చేసాం కదా, ఇంకా 20+ అనే ఫీలింగ్ తో ఉన్నారు. మోంగియా కూడా తక్కువ స్కోర్ కే అవుట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత జవగల్ శ్రీనాథ్, రుషికేష్ కనిత్కర్ క్రీజ్ లో మిగిలారు. లాస్ట్ ఓవర్ కొట్టాల్సిన రన్స్ చూస్తే 6 ఉన్నాయి. ఆడుతూ ఉన్నారు. 4 బాల్స్ అయిపోయినాయి. 5వ బంతి. ఇక 2 బంతులే ఉన్నాయి. కొట్టాల్సింది 3 రన్స్ స్కోర్ చేయాలి. ఇలాంటి టైంలో రుషికేష్ కనిత్కర్ కొట్టిన 4 ఇప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ కి కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. బ్రహ్మాండమైన రీతిలో రోమాన్ లిక్క పొడుచుకునేంత టెన్షన్ లో టీమిండియా ప్రపంచ రికార్డు స్థాయి చేజింగ్ చేసింది. తొలిసారిగా 314 రన్స్ స్కోర్ ని చేజ్ చేసింది. బహుశా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు అంటే ఇలా ఉంటాయిరా అనిపించే ఇలాంటి ఫైట్లు
2000 సంవత్సరానికి ముందు చాలా ఉండేవి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ లో ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ లో కూడా 234 స్కోర్ నే టీమిండియా పాకిస్తాన్ మీద డిఫెండ్ చేసుకుని అద్భుతమైన విజయం సాధించింది. ఇలాంటి ఫైటింగ్ మళ్ళీ ఇప్పుడు కనిపించే అవకాశం ఉందా? బాబర్ ఆజం లాంటి ఒక మీడియం రేంజ్ స్టార్లు, షహీన్ అఫ్రీది లాంటి మీడియం పేస్ బౌలర్లు ఉన్న పాకిస్తాన్ టీమిండియాని ఆపగలదా? మీరేమంటారు? పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి పోటీ ఇవ్వగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.